ఇవాళ శనగలతో వడలు వేసుకుంటున్నాము. సో ఈ శనగల వడలకి ముందుగా శనగలు ఇలాగా నీళ్ళలో కడిగేసి, సో దీంతోపాటు మనం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అలానే శనగపప్పు ఇలా నానబెట్టుకోవాలి. సో ముందుగా మిక్సీలో ఇలాగా శనగలు వేసి వీటిల్లో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అలానే ఇందులోని కొంచెం ఉప్పు, సో ఇది ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. సో ఈ విధంగా మనం మిక్సీ వేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టిన శనగలు అలా వేసుకుని ఇంకొకసారి కలిపేసి మనం వడలు వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. మనకి ఇంకా బాగా వేగాలనుకుంటే కనుక వీటిలో కూడా కొంచెం మధ్యలో హోల్ చేసుకుని వేసుకున్నా కూడా ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. అలానే ఫ్లేమ్ కూడా మరీ హై కాకుండా మీడియంలో పెట్టుకుంటే కూడా చాలా బాగా వేగుతాయి. ఈ విధంగా మనకి ఎర్రగా వచ్చేంత వరకు, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఉంచుకొని మనం ఇవి తీసేయచ్చు. అప్పుడే మనకి క్రిస్పీగా, చాలా టేస్టీగా, క్రంచీగా వస్తుంది. సో లెట్స్ టేస్ట్. సో వడలు కూడా ఎప్పుడు కూడా ఆవకాయతో సూపర్ కాంబినేషన్ ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. సూపర్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా, శనగలు వడలు. ఈ శనగపప్పు కూడా వేగి చాలా బాగుంది టేస్ట్. అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఈ విధంగానే శనగపప్పు లాగా పల్లీలు కూడా మంచి టేస్ట్ వస్తుంది.
For more such videos, please like, share and subscribe.